భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. యాభైవ పేజీలో 53 ఆత్మ ఆనంద స్వరూపము. ప్రశ్న: ఇట ఆనందము అనగా ఏమి? సమాధానం: పరమ ప్రీతికి విషయమే ఆనందం. దీనికి ప్రియము, సుఖము అను శబ్దాలు పర్యాయవాచకాలు. దుఃఖ మిశ్రితం కాని సుఖమే ఆనందము. ఇక్కడ రెండవ పరిచ్ఛేదం, ఇది ద్వితీయ పరిచ్ఛేదము అన్నారు. దీంట్లో అవస్థాత్రయ ప్రక్రియలో అంతిమ నిర్ణయాలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆత్మ సద్రూపుడు అని, ఆత్మ చిద్రూపుడు అని వివరించరు. ఇప్పుడు మూడవది ఆత్మ ఆనంద స్వరూపుడు అని వివరిస్తున్నారు. మొదట్లో ఒక ప్రశ్న తీసుకుంటున్నారు, ఆనందం అంటే ఏమి అని. పరమ ప్రేమకు విషయమే ఆనందము. అంటే మనిషి ఏ వస్తువునైనా ప్రేమిస్తే దానివల్ల వాడికి ఆనందం కలుగుతుంది. ఆనందం వ్యక్తం కావాలా మనలో అంటే ప్రేమ. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఎందుకు అంటే తన ఆనందం కోసం అని అర్థం. ఒక వస్తువును ప్రేమిస్తాడు, ఒక విద్యను ప్రేమిస్తాడు, ఒక సంఘటనను ప్రేమిస్తాడు. అంటే ప్రేమించటం దేనికోసము? తన ఆనందం కోసమే ప్రేమిస్తాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చూడండి, బృహదారణ్యక వాక్యం. మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు బోధించినటువంటి ఒక మహావాక్యం అనే చెప్పాలి. ఆత్మనస్తు కామాయ అంటే ఆత్మనస్తు సుఖాయ అని అర్థం. తన సుఖం కోసం సర్వం ప్రియం భవతి, అన్నీ ప్రేమలవుతున్నాయి. ఎక్కడెక్కడ ప్రేమ పెట్టుకుంటున్నాడో దేనికోసం? అది తన ఆనందం కోసమే. అందుకేంటున్నారు పరమ ప్రేమకు విషయం ఆనందం. సుఖానికి ఆనందానికి కొంచెం తేడా కనిపిస్తుంది. ఎందుకు అంటే సుఖము అంటే సుఖము దుఃఖము ఈ రెండు కూడా ద్వంద్వాలు. వీటిల్లో తక్కువ దుఃఖాన్ని మనం సుఖం అంటాం, తక్కువ దుఃఖాన్ని మనం సుఖం అనుకుంటాం, ఎక్కువ దుఃఖాన్ని దుఃఖం అనుకుంటాం. ఇది ఎట్లా అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. అనిత్య, శీత ఉష్ణ సుఖ దుఃఖ. సుఖ దుఃఖాలను శీతోష్ణాలతో పోలుస్తారు. శీతోష్ణాలు అంటే ఉష్ణోగ్రత యొక్క తగ్గుదలను శీతం అంటాము, ఉష్ణోగ్రత యొక్క పెరుగుదలను ఉష్ణం అంటాం. అట్లా శీత ఉష్ణ, మొత్తాన్ని రెండు ఉష్ణోగ్రతలే. డిగ్రీ టెంపరేచర్ అంటాం కదా, అది అంటే టెంపరేచర్ యొక్క తక్కువను మనం శీతం అంటున్నాము, టెంపరేచర్ యొక్క ఎక్కువను ఉష్ణం అంటాము. అట్లే ఇక్కడ కూడా తక్కువ శోకాన్ని సుఖం అంటున్నాము, ఎక్కువ శోకాన్ని దుఃఖం అంటున్నాము. అంతే, రెండు శోకాలే అని అర్థం. ద్వంద్వానికి అతీతమైనటువంటిది ఇంకొక సుఖం, దాన్ని ఆనంద అంటారు. చూడండి, సుఖ అంటే దుఃఖ అంటాం, ఆనంద దానికి వ్యతిరేక పదం ఏం లేదు, ఉందే అంతే. దీన్ని ఏమంటున్నారు? దుఃఖ మిశ్రితం కాని సుఖము ఆనందం. దుఃఖ మిశ్రితమైన సుఖం ఉందే ద్వంద్వం. సుఖ దుఃఖ అంటాం కదా, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది అది ఆనంద.
ఉదాహరణకు సుషుప్తి. వేదాంత శాస్త్రంలో మనకు ఉండే దృష్టాంతం కాదు, అది అనుభవం. సుషుప్తి. సుషుప్తిలో సుఖమా దుఃఖమా అంటే సుఖ దుఃఖ రెండూ లేవు అక్కడ. ఎందుకంటే ద్వంద్వం లేదు, ఏ ద్వంద్వాలకు అక్కడ అవకాశమే లేదు. మరి దాన్ని ఏమంటారు అంటే ఆనందం. అందుకే ఉపనిషత్తు కూడా దాన్ని వివరించేటప్పుడు ఇట్లే చెప్తుంది, ఆనందమయ ఆనందభక్. సుఖాన్ని చెప్పలేదు అక్కడ, ఎందుకంటే సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండాలని అర్థం. ఇది ద్వంద్వం. ఆనందవే స్వరూపనాగిర ఇరువను. సుషుప్తి అంటే ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వాడని అర్థం. అక్కడ సుఖ దుఃఖ ఇట్లుండదు. ఇక్కడ అన్నారు చూడండి, దుఃఖం మిశ్రితం కాని సుఖం. ఆనందము అంటే దుఃఖం మిశ్రితం ఉండకూడదు అసలు అని అర్థం. ఏ మాత్రము దుఃఖ మిశ్రితం కాకూడదు. అట్లాంటి స్థితిని వేదాంత శాస్త్రము ఆనంద అనింది. చూడండి, సుఖం వేరు, ఆనందం వేరు, తేడా. ఆనందంలో ఇంకా దుఃఖం యొక్క డిగ్రీ కూడా ఉండదు, కానీ సుఖంలో తక్కువ ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి పాస్ అయినాడు, సుఖం, జస్ట్ పాస్ అయినాడు అంటాం. ఇంకొకడు 70%తో పాస్ అయినాడు, చూడు, ఆ సుఖంలో కూడా ఎక్కువ. ఇంకోటి 80%, అది పాసే, కొంచెం సుఖం ఎక్కువ. 100కి 100 వచ్చినాయి అంటాం, వాడి సుఖం ఇంకెక్కువ. అంటే సుఖంలో తేడా ఉందా లేదా? వీళ్ళంతా పాస్ అయ్యి ఉన్నా, వీళ్ళంతా సుఖపురుషులే అయినా తేడా ఉంచండి. వాడు ర్యాంక్ స్టూడెంట్ అను, వాడు అంటాము, డిస్టింక్షన్ వచ్చింది వాడికి అంటాము, వీడి ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటాము. ఇది అంటే సుఖంలోనూ డిగ్రీ ఉంటుంది, ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అని. దుఃఖంలో డిగ్రీ ఉండనే ఉంది. ఒక వ్యక్తి ఫెయిల్ అయినాడు, వాటితో పాటు వాడి ఫ్రెండ్స్ 5-6 మంది ఫెయిల్ అయినారు. వాళ్ళలో 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, 4, 3, 2, 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు. 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినటువంటి వాడు సుఖంగా ఉంటాడు. ఎవరి మధ్య 6, 5 పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి వీడు మేలు కదా, 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినాడు అంటే వాడికి ఏదో సుఖం అనిపిస్తుంది. ఎందుకట్లా అనిపిస్తుంది అంటే ఇది డిగ్రీ. దుఃఖంలో కూడా వీళ్ళందరూ ఫెయిల్ అయి ఉన్నా వాళ్ళలో కూడా తేడా ఉంటాడు. అవి వాళ్ళంతా పాస్ అయిండే వాళ్ళంతా సుఖంగా ఉన్నా వాళ్ళలో కూడా తేడా డిగ్రీ ఉంటుంది. డిగ్రీ అంటాం కదా, తక్కువ డిగ్రీని దుఃఖం అంటున్నాం, ఎక్కువ డిగ్రీని సుఖం అంటున్నాం. అంటే తీవ్రత, తీవ్రత, శోక. అవును, ఇక్కడ తక్కువ అంటున్నాం కదా, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడికి ఎక్కువ దుఃఖం అంటున్నాం. ఇంకొంచెం తక్కువ దుఃఖము అంటే కొంచెం 5 సబ్జెక్టులు, తర్వాత 4 సబ్జెక్టులు వాడు, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేవాడు, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేవాడు, 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేవాడు. వీనికంటే కొంచెం ఎక్కువ అంటే జస్ట్ పాస్ అయ్యేవాడు, వాడికి కొంచెం సుఖం అప్పుడే. ఇంకొకడు 2nd క్లాస్ అంటాడు, ఇంకొకడు 1st క్లాస్ అంటాడు 60%, ఇంకొకడు నేను 65%, ఇంకోటి 75 డిస్టింక్షన్ వచ్చింది వానికి అంటాడు, ఇంకోటి 90 వచ్చింది అంటాడు, ఇంకొకడు 100కి 100 నేను టాప్ అంటాడు. ఇదంతా ఏమి అంటే అంత కింద నుంచి పైకి పై కొద్దీ తారతమ్యం, డిఫరెన్స్ వస్తుంది. దుఃఖ సుఖాల్లో అంత తారతమ్యత. ఇట్లా తారతమ్యం ఉంటే దాన్ని సుఖ దుఃఖ అంటారు. ఈ తారతమ్యం అసలే లేకుండా ఉండే స్థితి ఒకటి ఉంది కదా, సుషుప్తి, అది దాన్ని సుఖ అనకూడదు. సుఖ అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంత సుఖ, ఎంత ఎక్కువ, ఎంత తక్కువ, ఈ ప్రశ్న వస్తుంది. ఆనంద అంటే ఆ ప్రశ్నే లేదు. అక్కడ కేవలం ఆనంద ఘన స్వరూపం, కేవలం ఆనందం అంతే. ఆనందమయ, ఆనందభుక్ అని. అవును, అందుకే పరమ ప్రీతికి విషయమే ఆనందము. ఊరికి ప్రీతికి విషయం సుఖం, పరమ ప్రీతికి విషయం ఆనందం. అట్లా ఒక వస్తువుని ప్రేమిస్తాడు,
ఇది ప్రీతి అంతే. దానివల్ల సుఖం కలుగుతుంది. పరమ ప్రేమ పెట్టుకున్నాడు అంటే పరిపూర్ణ సుఖం కోసం అట్లా. అందుకే ప్రీతికి విషయమే సుఖము అయితే పరమ ప్రీతికి విషయము ఆనందము అని. దీనికి ప్రియము సుఖము అను శబ్దాలు పర్యాయవాచకాలు. ఒక అర్థంలో చెప్పాలంటే ప్రేమ సుఖము ఈ రెండు కూడా దాదాపు ఒకే విధమైనటువంటి భావనలే. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి వల్ల తనకేదో సుఖం కలుగుతుందనే ఉద్దేశం ఎనక. ఆత్మనస్తు కామాయ, తన సుఖం కోసమని ఒక వస్తువునో వ్యక్తినో విషయాన్నో విద్యనో ప్రేమిస్తాడు. అందుకే ఇక్కడ ప్రియము సుఖము అను శబ్దాలు పర్యాయవాచకాలు అన్నవి. 50 దుఃఖ మిశ్రితం కాని సుఖమే ఆనందము. ప్రశ్న: సాక్షి అయిన తాను ఆనంద స్వరూపుడు ఎట్లో వివరింపుడు. ఇది ఒక అంతిమ నిర్ణయం. ఇది వరకు చెప్పినట్లు ఆత్మ సద్రూపుడు అని నిర్ణయం చేశారు. ఉనికియే స్వరూపంగా కలిగినటువంటి వాడు. రెండవసారి ఆత్మ చిద్రూపుడు, ఆత్మ చైతన్యమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు ఆత్మ ఆనంద స్వరూపుడు. సత్ చిత్ ఆనంద, ఈ 3 శబ్దాలు చాలా విలువైనటువంటివి అని చెప్పారు. ఇక్కడ ప్రశ్న తీసుకుంటున్నారు, సాక్షి అయిన తాను. సాక్షి అంటే ఏమి? అవస్థా సాక్షి. ఇదంతా మెలకువ, ఇదంతా మెలకు యొక్క వైశాల్యము అని తెలుసుకుంటున్నటువంటి నేను అవస్థకు సాక్షి. ఆ సాక్షి స్వరూపం చూడండి. ఇదంతా అవస్థ నాదిది అంటాను కదా, వాడి యొక్క స్వరూపం. వాడి యొక్క స్వరూపం ఆనందము అని చెప్తున్నారు కదా, ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. సమాధానం: ప్రపంచమున అన్నిటికంటే ప్రియతమమైన వస్తువు ఆత్మయే. ఇది ప్రతి మనిషికి లేదా ప్రతి జీవికి కూడా ప్రియ వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకంటే ఒక శరీరం ఉంది అంటే ప్రపంచంలో కొన్ని ప్రియమైనవి కొన్ని అప్రియమైనవి ఉండే ఉంటాయి. ఏ దేహానికైనా, ఏ ఇంద్రియానికైనా, ఏ మనస్సుకైనా అంటే అంతఃకరణానికైనా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయాల యొక్క స్పర్శ కొన్ని ప్రియమవుతాయి, కొన్ని అప్రియమవుతాయి. ఇది దేహం ఉన్నంత వరకు తప్పదు. దేహం లేదు అంటే వాడికి ప్రియాప్రియాలు లేవు. అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః అని ఒక ఛాందోగ్య వాక్యం. అశరీరుణ్ణి ప్రియాప్రియాలు స్పర్శించవు అంటే అర్థమేమి? శరీరుణ్ణి స్పృశిస్తాయి అని అర్థం. శరీరం ఉన్నంత వరకు ప్రియాప్రియాలు. ఇక్కడ ఏమంటున్నారు? ప్రపంచమున అన్నిటికంటే ప్రియతమ, ప్రియ ప్రియతర ప్రియతమ అంటాం కదా, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. అంటే ప్రియమైన వస్తువులు, ప్రియతరమైన వస్తువులు, ప్రియతమమైన వస్తువులు అంటే ఇది అంతకంటే ఎక్కువ ప్రియతమ. ఏది ప్రియతమ వస్తువు మనిషికి? వస్తువులు, వ్యక్తులు, విషయాలు, ఎన్ని భోగాలను చూస్తున్నాడు కదా, వీటన్నిటికంటే అత్యంత ప్రియతమ ఏది అంటే తనకు తానే. ఎట్లనా చెప్తున్నారు. తండ్రి పుత్రుని ప్రేమించుట పుత్రునికై కాదు, తన ఆనందమునకే. పుత్రుడు తండ్రిని ప్రేమించుట తండ్రి కొరకు కాదు, మరేమన్నా తనకు ఆనందం కలుగుట కొరకు కదా. దీనినే శృతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. యాజ్ఞవల్కుడు మైత్రేయికి బోధించినటువంటి ఒక మహావాక్యం ఇది. ఆత్మనస్తు కామాయ, తన సుఖం కోసము. కామ అంటే సుఖం. తన సుఖం కోసమే సర్వమును ప్రియంగా చూస్తాడు, ప్రేమతో చూస్తాడు. సర్వమును ప్రేమతో చూస్తున్నాడు కరెక్టే, కానీ ఆ ప్రేమలో తేడా ఉంది. ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఇంకో వ్యక్తి మీద ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎందుకు అన్నిటినీ ప్రేమిస్తున్నాడు? తన ఆనందం కోసమే. దేని మీద ప్రేమ పెంచుకున్నాడో ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి లేదా ఆ సన్నివేశము తనకు ఎదురు కనపడినా లేదా తన మనస్సులో మెదిలినా దీనికి ఆనందం కలుగుతుంది. ఒక వ్యక్తి కొడుకును గురించి ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడు.
వాడి గురించి ఎవరన్నా మాట్లాడుకుంటే, వాడిని పొగిడితే చూడు ఎంత ఆనందం కలుగుతుంది. మరి వేరే వాడు గురించి మాట్లాడితే ఎందుకు కలగటం లేదు? వాడి మీద నీకు ప్రేమ లేదు. అంటే ఎవరి మీద ప్రేమ పెట్టుకున్నామో ఆ వ్యక్తిని గురించినటువంటి విచారణతో మనకు ఆనందం కలుగుతాం, సుఖం కలుగుతుంది అన్నట్టు. సుఖాయ సుఖం ఎట్లో దుఃఖం కూడా అంతే. ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నామో వాడి గురించి ఎవరన్నా వాడి మాట ఎత్తితే ఆపాయ చాలు అంటావు. ఎందుకు అంటే చూడు అది దుఃఖం, నీకు సహించలేవన్నట్టు. ఇది సహజం. ప్రేమకు వ్యతిరేకము ద్వేషము. ఏ వ్యక్తి మీద నీవు ప్రేమను పెంచుకోకుండా ద్వేషాన్ని పెంచుకున్నావో ఆ వ్యక్తిని గురించి ఎవరైనా మాట్లాడినా, ఆ వ్యక్తి గురించి మనసులో వచ్చినా నీకు దుఃఖం కలుగుతుంది. ప్రేమ పెట్టుకున్నటువంటి వ్యక్తిని గురించి ఎవరైనా మాట్లాడినా నీ మనసులో వాడు గురించి తలంపు వచ్చినా నీకు సుఖం కలుగుతుంది. సహజమే. ఎవరో వ్యక్తి చనిపోయినాడో తీసుకుని పోతున్నారు శవాన్ని, నీవు చూసినావు, నీకేమనిపించలేదు. అదే ఆ వ్యక్తి మీద నీవు ప్రేమ పెట్టుకొని ఉంటే, నా స్నేహితుడనో నా బంధువునో నాకు బాగా పరిచయమైనటువంటి వాడు, నాకు సహాయం చేసినటువంటి వాడు, నా శ్రేయోభిలాషి, ఇవన్నీ అంతే. నీ ప్రేమ పెట్టుకున్నావు అంతే అర్థం దానికి. నీ స్నేహితుడు అన్నాదే, నీ బంధువు అన్నాదే, నీ శ్రేయోభిలాషి, నీకు సహాయకుడు అంతా అదే. నీ ప్రేమ పెట్టుకున్నావు ఏదో రూపంగా వాడి మీద. ఈ ప్రేమ ఏమైపోతుంది అంటే పెట్టుకునే వస్తువు మీద ఆధారపడి పేర్లు మార్చుకుంటుంది అంతే. కొడుకు మీద పెట్టుకునే ప్రేమను వాత్సల్యము అంట. గురువుల మీద పెట్టుకున్నటువంటి పేరు గౌరవం. చూడండి, ఎందుకంటే కొడుకు వత్స అంటే కొడుకు వాత్సల్యమైంది అంతే, గురు గౌరవమైంది అంతే. ఇట్లా వస్తువుని బట్టి మారుతూ వస్తుంది అంతే. అది మొత్తానికి పెట్టుకోండిదంతా కూడా అదే ప్రేమనే. చనిపోయినటువంటి వ్యక్తిని గురించి నీకు వాడి మీద ఏదన్నా ప్రేమ ఉంది అంటే ఇప్పుడు బాధ అవుతుంది. వాడు నీకు తెలియకుండా ఉండే వ్యక్తి చనిపోయినాడు అంటే నీకే బాధ ఉండదు, అస్సలు లేదు, జీరో. ఎంత ఆశ్చర్యం! అంటే మనకున్నటువంటి ప్రేమయే ఈ దుఃఖానికి కారణమవుతా ఉంది. మనకుండే ద్వేషమే చూడండి, ద్వేషము ప్రేమ రెండు కూడా ఒకటే రూపాలే. ఇది ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్ అంతే. నీ వ్యతిరేకంగా తీసుకున్నావు అంతే. అంటే ఈ ప్రేమ ఇంత పనిచేస్తుంటుంది అర్థం. వస్తువుల మీద పెట్టుకున్నాడు, వ్యక్తుల మీద పెట్టుకున్నాడు, విషయాల మీద పెట్టుకున్నాడు, తన దేహం మీద పెట్టుకున్నాడు, తన మనస్సు, తన ఇంద్రియాలు, తాను అన్నిటి మీద ఎంతెంతో పెట్టుకున్నాడు తెలియకుండా. ప్రేమ పెట్టుకోవడం ఎప్పుడు తెలుస్తుంది అంటే స్వామివారు ఒక చోట రాస్తారు, ఒక వస్తువు మీద లేదా ఒక వ్యక్తి మీద ప్రేమ పెట్టుకోండేది మనకు అర్థమే కాదండి పెట్టుకున్నామని. అది ఎప్పుడైనా ఊడిపోతా ఉంటే లేదా దాని మీద ఏదైనా జరిగితే, ఆ వస్తువు మన నుంచి దూరం అయిపోతే, ఆ వ్యక్తి మనకు దూరం అయిపోతే అప్పుడు తెలుస్తుంది. అంతవరకు ఏమనిపించదు. మనతో పాటు ఏమంటే ఇంత ప్రేమ పెట్టుకున్నట్టే అర్థం కాదు. ఆ వ్యక్తి పోయిన తర్వాత నీలో ఏర్పడే ఆ తహతహ, ఆ ఏడుపు ఉంది కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓ ఇంత ప్రేమ పెట్టుకోండేవాడు అని అనిపిస్తుంది. అంటే ఏ వస్తువుల మీద మనిషి ప్రేమ పెట్టుకున్నాడో, ఏ వ్యక్తుల మీద పెట్టుకున్నాడో, ఏ వస్తువుల మీద సన్నివేశాల మీద పెట్టుకున్నాడో ఇది అర్థం కాదు. ఇవి ఎన్నున్నాయి ఇట్లా తెలియదు. ప్రియమా, ప్రియతరమా, ప్రియతమమా ఇది చెప్పేకి సాధ్యం కాదు. కానీ ఒక్కటి సత్యం ఏమి అంటే అన్నిటికంటే ఎక్కువ మనిషి తనను ప్రేమించుకుంటాడు. ఇది గొప్ప. ఎందుకంటే తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయ విత్తాత్ ప్రేయ అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతమం యదయమాత్మ. ఇదే సందర్భంలోనే యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించినటువంటి వాక్యం. మనకేమనిపిస్తుంది, డబ్బే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడు డబ్బు మీద అనుకున్నాడు. కానీ తన వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ డబ్బు పోతే పోయింది, వీడు బతకాలనుకుంటాడు. అప్పుడేమనిపిస్తుంది అంటే ప్రపంచంలోని అన్ని వస్తువుల కంటే డబ్బు మీద ఎక్కువ ప్రేమ ఉంది మనకి. డబ్బు కంటే కూడా నా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంది.
నా వాళ్ళ కంటే కూడా నా శరీరం మీద, నా ఇంద్రియాల మీద ప్రేమ ఎక్కువ ఉంది. దానికంటే కూడా నా నిజ స్వరూపం మీద ప్రేమ ఎక్కువ ఉంది. బయట నుంచి లోపలికి వస్తుంది ప్రేమ, అది తెలియదు మనకి. ఉపనిషత్తే చెప్తుంది, తదే తత్ప్రేయ పుత్రాత్ ప్రేయ విత్తాత్ ప్రేయ అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతమం యదయమాత్. నిజమైనటువంటి ప్రేమ మనిషికి తన మీదే ఉండేది పూర్ణంగా. పరమ ప్రేమ ఉండేది. స్వామివారు ఒక సూక్ష్మాన్ని చెప్తారు ప్రేమను గురించి. ప్రేమ అంటే ఏమి అంటే, ఇది 2 రూపాల్లో ఉంటుంది ప్రేమ. ఎట్లా అంటే, ఒకటి అహం, రెండవది మమ అనే భావాలు. నాది అనే ప్రేమ, నేను అనే ప్రేమ. చూడండి, ప్రేమ 2 రూపాల్లో ఉంటుంది. నాది అనే ప్రేమ, నేను అనే ప్రేమ. నాది అనే ప్రేమ ఉన్నా చూడండి, నా వాళ్ళు, నా వస్తువులు, నా విషయాలు అంటే అర్థమేమి? దాన్ని ప్రేమ పెట్టుకున్నాం అంతే అర్థం. వీళ్ళు మా వాళ్ళ అంటాం, బంధువుల్ని మా వాళ్ళే వీళ్ళు అంటే అర్థమేమి? ప్రేమ పెట్టుకున్న వాళ్ళ మీద ఉంటారు. వీడు మావాడే, ఇదిగో ఈ వస్తువులు మావే. ఏదేది నాది మమ అంటున్నావో అంటే అర్థమేమి? మమకారం అంటే ఏమి? ప్రేమయే. ఈ ప్రేమని ఏమంటారు? గౌణ ప్రేమ. సెకండరీ ఇది. ముఖ్య ప్రేమ ఏది? నేను. చూడండి, ఎందుకంటే ఇవన్నీ ఎవరికి చెందిండేవి? నాకు చెందిండేవి. నేను అనే ప్రేమను అక్కడికి కూడా మనం ఏం చేస్తున్నాము అంటే, ఎక్కడెక్కడ పెట్టినావా నేను అనే ప్రేమ. మమ అనే ప్రేమ ఇవ్వటంలో కూడా మనకు వివేకం లేదు. అహం అనే ప్రేమని ఇవ్వటంలో కూడా వివేకం లేదు. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేనెవరు? ఇంద్రియాలు. నేను లావున్నాను, సన్నగున్నాను, నేనెవరు? ఇదిగో దేహమే నేను. అంటే నేను అనే ప్రేమను ఒక్కోసారి దేహం మీద పెట్టుకుంటున్నాము, ఒక్కోసారి ఇంద్రియాల మీద పెట్టుకుంటున్నాము, ఒకసారి మనసు మీద పెట్టుకుంటున్నాము. అదే శంకరాచార్యులు అంటారు, నీవు నీ ఇంటి మీద కూడా నేను అనే ప్రేమ పెట్టుకున్నావు. నీ ఇంటి పైనుండే పోర్షన్లో ఎవరికో బాడుకు ఇచ్చినావు ఇల్లు, వాడు మేకు కొడతావంటే నీకు కొట్టినట్లయితావు. ఇదేమది? నేనేమంటారు అంటే, ఆ వస్తువు అందరికీ చెప్పేదేమో నా ఇల్లు అంటావు, అంతే కాదు, నీవే అయిపోయినా అన్నస్తు. నీ కార్ మీదో, నీ స్కూటర్ మీదో ఎవడో రాయి తీసుకొని ఇట్లా గీకినాడు అనుకోండి, చూడు, నీ ఎద మీద గీకినట్టు అనిపిస్తుంది. అంత బాధ, గుండె పిండినట్లయితే. ఏమైంది అక్కడ అంటే, దాని మీద నేను అనే ప్రేమ పెట్టుకున్నావు కదా అని. దాన్ని కొడితేనేమి, నన్ను కొడితేనేమి అంటాడు. చూడు, రాయి తీసుకొని కారు మీద వేస్తే ఊరుకుంటాడా వాడిని? దాన్ని కొట్టినా నన్ను కొట్టినా రెండో ఒకటేనే. ఇట్లే భార్య, పుత్రుడు, శంకరాచార్యులు రాస్తారు, ఒక పెద్ద లిస్ట్ వేస్తారు అధ్యాస భాష్యంలో. పుత్ర దార గృహాదిషు వికలేషు సకలేషు అహమేవ వికలః సకలో వా ఇది బాహ్యధర్మాన్ ఆత్మనిర్ధ్యసతి, ఇంద్రియ ధర్మాన్ ఆత్మనిర్ధ్యసతి, దేహధర్మాన్ ఆత్మనిర్ధ్యసతి, అంతఃకరణ ధర్మాన్ ఆత్మనిర్ధ్యసతి. ఏమది అంటే, నేను దాన్ని ఎక్కడెక్కడో పెట్టుకొని కూర్చున్నాను తెలియక. దీంట్లో అహం ఏది మమ ఏది అనేది వాడికి తెలియకుండా అయిపోయింది. ఎక్కడెక్కడో నేను అని పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు అంటే, పుత్ర దార గ్రహాదిషు శంకరాచార్యులు అంటారు. పుత్రుడు ఎందు వాడు పోతే ఇంకా నేనే పోయేది, ఇంకా నేనే ఉండే ఏం చేసేది. దార భార్య పోతే తాను పోవాల్సింది, ఇంకెందుకు నేను ఉండే బతికే ప్రయోజనం అనిపిస్తుంది. అంటే వాళ్ళ మీద నా అని కాకుండా నేను అనే ప్రేమ పెట్టుకున్నారు అన్నట్టు. నిజంగా నా వాళ్ళు అనే ప్రేమ కొంచెం దూరంగా ఉండేది అనిపిస్తుంది కదా. అట్లా కాదు, నేను అనే ప్రేమ పెట్టుకున్నాడు. అందుకే వాళ్ళు పోతే ఇంకా నేను పోయినట్లేదు. పుత్ర దార గృహ ఇల్లు ఆదిశు ఉంది శంకరాచార్య. ఇంకా యాడని పెట్టుకున్నావో అయిపోతాడు. డబ్బు, నీ ఉద్యోగం పోయింది అంటే ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను ఎందుకు బతకాలా అని. నీవు పెట్టిండే డబ్బు పెట్టిండే బ్యాంకు దివాలా తీసింది అంటే ఇంకా నేను ఆత్మహత్య చేసుకునేది అంటే అర్థమేమి? ఇంకా నేను పోయినట్లే అనిపిస్తుంది కదా. ఇదే
అంటే నేను అనే ప్రేమ, నాది అనే ప్రేమ. ప్రేమ రెండే రూపాలు. ఎందుకు ఇట్లా జరిగింది? వేరువేరుగా చేస్తున్నాడు కదా, ఈ స్పష్టంగా ఇల్లు నాకంటే వేరు అని తెలుస్తూ ఉంది. నేనే ఎట్లయినాను అని నీవు ప్రశ్నించుకొని, శాస్త్రవాక్యాలను ఉపయోగించుకొని నీవు ప్రశ్నించుకొని సమాధానం తెచ్చుకోగలవు. అది తెచ్చుకునేంత వరకు కూడా ఇవన్నీ కూడా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూస్. తప్పదు అంతే. అంటే నేను నాది అనే ప్రేమ ఇట్లా పెట్టుకోవటం వల్ల సమస్య ఏమి అంటే, నీవు ఎక్కడెక్కడ ప్రేమ పెట్టుకున్నావో, ప్రేమ పెట్టుకున్నటువంటి వస్తువులు, అంటే నీ ప్రేమకు ఆస్పదమైన వస్తువులు నీకు దూరమైన, లేదా వాటికి ఏదైనా హాని కలిగిన నీకు అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను అనే ప్రేమను అక్కడ పెట్టినావు కాబట్టి అది ఏమైనా జరిగితే నాకే జరిగింది. ఈ సమస్యను ఉపనిషత్తులు తీసేస్తున్న ఏని శంకరాచార్యులు అంటారు. అస్యానర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. అందుకే స్వామివారు రాస్తారు, వేదాంత శాస్త్రం అంటే ఈ తర్కశాస్త్రం కాదయా, ప్రేమశాస్త్రం. అధ్యాస అంత వెళ్తాడు. తప్పు తెలివి. ఎందుకైతే జరిగింది అంటే, నీ ప్రేమకు సరైనటువంటి స్థానాన్ని చూపిస్తే అక్కడ పెట్టుకుంటే నీకు సుఖం శాశ్వతంగా వస్తాడు. ఇంతవరకు ఏమన్నారు? నీవు ఏ వస్తువు మీద పెట్టుకున్నటువంటి ప్రేమ ఉందే అదే నీకు సుఖాన్ని ఇచ్చేది. నీవు సరైనటువంటి వస్తువులను పెట్టుకోలేదు, భద్రమైన వస్తువులను పెట్టుకోలేదు, అంత అభద్రమైన వస్తువులు పెట్టుకున్నావు. అది ఇచ్చినంతసేపు నీకు సుఖాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. అది ఏమో దూరమైందో, అది దానికి ఏదో హాని జరిగింది అంటే ఏడు. ఇదే సమస్య కొనసాగుతుంది. మరి దీని పరిష్కారం ఏమి? ఏది భద్రమైనటువంటి స్థానమో అక్కడ ప్రేమ పెట్టుకోవాలి. అది ఏ నాశనాన్ని పొందకూడదు. శాశ్వతమైంది కాల, సర్వజ్ఞము, సర్వశక్తమైనటువంటిది. అట్లా ఒక తత్వాన్ని వేదాంత శాస్త్రం చూపిస్తుంది. అక్కడ ప్రేమ పెట్టుకో, భద్రంగా ఉంటుంది. నీ డబ్బు ఏదేదో చిన్న చిన్న బ్యాంకుల్లో వేస్తే మరి అదే ఇదిగో ఇట్లా బ్యాంకులో వేయవయా, నీ డబ్బుకు ఒక భద్రత, పూర్ణ భద్రత ఉంటుంది అని చెప్తే, అంటే వివేకవంతుడు ఎట్లయితే తన డబ్బుకు భద్రమైనటువంటి స్థానాన్ని చూసి పెడతాడు, అట్లా ఇక్కడ కూడా వేదాంత శాస్త్రం వివేకం ఇస్తూ ఉంది. ప్రేమ అని నీ ఆస్తి, అది సరైన స్థానంలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు, దానివల్ల సుఖం శాశ్వతంగా నీకు వస్తుంది. నువ్వు ఎక్కడెక్కడో పెట్టినావు తెలియక. ఎందుకు? నీ వివేచన చేయలేదు, నీకు జ్ఞానం లేదు. అంటే వేదాంత జ్ఞానం దేనికోసము అంటే ఒక నిత్యమైన వస్తువుని చూపిస్తుంది. అది నిత్యమైన వస్తువు ఎట్లాంటిది అంటే సద్రూపము, చిద్రూపము, ఆనందరూపము, ఆనంద ఘనము అయినటువంటి వస్తువుని చూపిస్తూ ఉంది. దాంట్లో ఏ వికారము లేదని చెప్తుంది అక్షరం. అట్లాంటి వస్తువుని చూపించి ఇప్పుడు ప్రేమ పెట్టుకో, అది ఎక్కడికి పోదు, అది నాశనం చెందు. భద్రమైనటువంటి స్థానాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అంటే మనము ఏది భద్రమైంది అని తెలిసినటువంటి వాళ్ళని అడుగుతాము, వివేకవంతులను అడుగుతాము, వాళ్ళు చూపించే స్థానంలో పెడతాం. ఇక్కడ అట్లే వేదాంత శాస్త్రజ్ఞులు ఎవరున్నారో ఆ మహాత్ములు, సంప్రదాయ విధులు, వీళ్ళు చెప్తున్నారు, ఇదిగో సరైనటువంటి స్థానం ఇది, ఇక్కడ పెట్టుకో. తత్వాన్ని చూపిస్తుంది. అది అక్షరమైనటువంటి సత్యం, దానికి ఏ నాశనం లేదు. అనాశినో అప్రమేయస్య అవినాశితు తద్విద్ధి ఈయన సర్వమిదం తతం. ఎంత మంచి మాటలు చూడాలి భగవద్గీతలో. అవినాశి అయినటువంటి తత్వాన్ని చూపించి ఇక్కడ పెట్టుకో. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ప్రేమ పెట్టుకుంటాం అనుకోండి, ఆ వ్యక్తి మంచివాడు అని నమ్మి ప్రేమ పెట్టుకుంటాం. వాడు నాకేమో సహాయం చేస్తాడు అని, వాడు నిన్ను నిండా ముంచేస్తాడు ఏదో ఒక రోజు. ఇప్పుడు చూడు ఎంత బాధపడతావు. నీకు ఏమనుకున్నావో నీకు పూర్తి సపోర్ట్ పోయేదే కాకుండా విరుద్ధంగా వాడు నిన్ను ముంచేసినాడు, మోసం చేసినాడు, నీళ్ళు ఉన్నా మోసం చేసినాడు. అవును.
అది జ్ఞాని యొక్క స్థితి. ఇది సాధకులు చెప్తా అండి. సాధకులకు ఏమంటున్నారు, ఒక సరైనటువంటి శాశ్వతమైన స్థానాన్ని వేదాంత శాస్త్ర నిరూపణ చేస్తుంది. దాన్ని నీవు అనుభవంతో గుర్తుపట్టి అక్కడ నీ ప్రేమ పెట్టుకోవాలి. ప్రేమను సత్య వస్తువు మీద పెట్టుకోవటం ఉంది కదా, దీన్నే అంటారు భక్తి అని. భక్తి భక్తి సత్య వస్తువు మీద పెట్టాలంటే సత్య వస్తువు తెలియాలి కదా, ఇది జ్ఞానం. ఈ రెండు గమనిస్తే మొదట జ్ఞాన కావాలా భక్తి కావాలా అంటే జ్ఞానం కావాలి మొదట. ఎందుకంటే నీ ప్రేమ రెడీగా ఉంది, దాన్ని ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నావు, మోసపోతున్నావు. ఇప్పుడు ఈ ప్రేమను సత్య వస్తువు మీద పెట్టాలంటే ఆ సత్య వస్తువు జ్ఞానం కావాలి కదా. అందుకే జ్ఞానం తర్వాత భక్తి, ఇది చాలా ముఖ్యం. తత్వజ్ఞానాన్ని వేదాంత శాస్త్రం ఎందుకు చెప్తుంది అంటే నీ ప్రేమను అక్కడ పెట్టుకోవటానికి. ఇప్పుడు భక్తి చూడండి. అంటే జ్ఞానానికి ఫలమేమి అంటే భక్తి. అందుకే జ్ఞానిని కూడా వాడు ఒక భక్తుడు అని భగవద్గీత అంటుంది. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భర్తర్షభ చతుర్విధా భజంతే మాం జనా సుకృతిన అర్జున. 4 రకాల భక్తులు అనే పరమాత్మ. ఎవరెవరు భక్తులు 4 రకాలు అంటే ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. అంటే జ్ఞాని కూడా ఒక భక్తుడు. నిజంగా జ్ఞానియే నిజమైనటువంటి భక్తుడు. ఎందుకంటే వాడు ప్రేమను కరెక్ట్గా ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి. అందుకే శాశ్వతమైన సుఖం వాడికి. నీవు ఎక్కడెక్కడ పెట్టుకుంటే మరి సమస్య అట్లే ఉంది. అంటే వేదాంత శాస్త్రము అంతమందికి ఒక పరిష్కారాన్ని ఇస్తూ ఉంది. మన జీవితంలో మనకి ఏ దుఃఖం కలిగినా నీవు పెట్టుకున్నటువంటి ప్రేమయే సమస్య. నాది నేను అంటున్నావు కదా, ఇదే సమస్య, అదే ప్రేమ అంటే ఇంకేమో కాదు. శంకరాచార్య దాని ప్రేమ అనే మాట చెప్పలేదు, నాది నేను అనే భావాలతో చెప్తున్నాడు. అహం మమ ఇది రెండు ఒకటే. నీ ప్రేమ అని చెప్పినా అదే, అహం మమ అన్నా ఒకటే. అధ్యాస భాష్యంలో సూత్ర భాష్య పీఠికలోనే ఈ ప్రేమ తప్పుదారి పట్టింది చూపిస్తుంది. నీ ప్రేమను సరైన దారిలో పెట్టుకోవాలి. ఎవరు చెప్తారు సరైన దారి? ఇదిగో వేదాంత శాస్త్రం చెప్తారు. అక్కడ పెట్టుకో, చూడు దాని యొక్క సుఖాన్ని నీవు నిత్యము ఆస్వాదిస్తావు అన్నట్టు. ఎక్కడెక్కడ పెట్టుకున్నావు, ఇది ఎట్లా పుట్టిండేది పోతుంది, వికారం చెందుతూనే ఉండే దాని మీద పెట్టుకుంటున్నావు. మరి నీ ఆనందం కూడా వికారం చెందుతూనే ఉంది. ఎప్పుడైతే దేహం మీద నేను అనే ప్రేమను పెట్టుకున్నావో మరి అది వికారం చెందుతూనే ఉంది, నీ సుఖం కూడా మారుతూనే ఉంది. అయ్యో ముసలిదైతా ఉంది అని భయపడుతున్నావు. చూడు ఎప్పుడు పోతుందో అని భయపడుతున్నావు. పోయే వస్తువు ప్రేమ పెట్టుకున్నావు కదా. నీ ప్రేమ పోయే వస్తువు మీద, నాశనం పొందే వస్తువు మీద, పుట్టిండే వస్తువు మీద, ఇట్లా అశాశ్వతమైన వస్తువులను పెట్టుకోవడం వల్ల నీ సమస్య అట్లే ఉంది. నీవెంత పెద్ద వస్తువు మీద పెట్టుకున్నా ప్రేమ అది అనిత్యమైంది కాబట్టి భద్రమైన స్థానం కాదు. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నారు చూడండి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపదేశించను. ప్రపంచమున అన్నిటికంటే తీయని పదార్థం ఏది అని అడిగిన ఎడల కొందరు కుడుములోనియో మరికొందరు గారెలోనియో ఈ విధముగా తమ తమకు ఇష్టమైన వస్తువులు తెలుపుదురు. కానీ అన్నిటికంటే ప్రాణమే మధురతమ అంటే ప్రియతమ పదార్థం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పదార్థాలైనా నీకు ఇష్టం కావచ్చు, కానీ వాటికంటే ఇష్టమైంది నీ ప్రాణం. ఎందుకంటే ఇదిగో ఈ పదార్థాలు తింటే నీ ప్రాణం పోతుంది చూడు, అదే డాక్టర్ చెప్తున్నాడు అనుకోండి, తింటావు, నీకు ఇష్టమై ఉండొచ్చు, కానీ చూడు అక్కడ నీకు ఆ ప్రేమ పోవటం లేదు, వద్దంట. ప్రాణము రక్షించుకున్నట్టుకై దేన్నైనా త్యాగం చేయగలము. విచారించుడా ఇంతకంటే ప్రియమైన వస్తువు కూడా కలదు. చూడు ప్రపంచంలో ఉండే అన్ని వస్తువుల కంటే నీ ప్రాణం ఉందే, ఇది ఇంకా విలువైంది. నీ ప్రాణం కంటే ఇంకా విలువైంది ఉందట చెప్తున్నారు. అది ఏ ఆత్మ. అది ఎట్లనగా ఒకానొక వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు అతని స్నేహితుడు వచ్చి, మిత్రమా క్షేమమా అని అడిగినాడలా అతడు, ఎక్కడి క్షేమము, నా ప్రాణం ఉన్నంత వరకు నాకు సుఖం ఎక్కడిది అని సమాధానం ఇచ్చి. ఒకడు బెడ్ మీద ఉన్నాడు, అంతిమ దశలో ఉన్నాడు. వాడిని అడుగుతాడు ఫ్రెండ్ వచ్చి, బాగున్నావు అమ్మాయ,
ఏం బాగుంటాను, సస్తే సుఖం చూడు నాకు అంత. ఎందుకు అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు అది అనిపిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఇంకా నడవలేక అక్కడే మలమూత్ర విసర్జన, ఆహారం పోవటం లేదు, అందరూ చీ కొడుతున్నారు, ఇట్లా పరిస్థితుల్లో వీడేమంటాడు, నా ప్రాణం పోతే సుఖమే అంటాడు. అంటే అర్థమేమి? ప్రాణమే అన్నిటికంటే సుఖము అంటే, దానికంటే సుఖము ప్రాణం పోయినాక నా సుఖం అంటున్నాడు అంటే ఎవరికి అది? ప్రాణము పోయిన తర్వాత ఇంకొకటి ఏది ఉంది, తాను ప్రాణం పోయినాక నేను సుఖంగా ఉంటాను అని నమ్మకం నీకు ఉంచుడు, అదే నేను, అదే ఆత్మ. దీనివలన ప్రాణమున కంటే ప్రియతమమైన వస్తువు తన ఆత్మయే నిరుజవగను. దీనివల్లే నిశ్చయం అవుతుంది. అంటే నీకు నీవే నిజంగా ప్రియతమ వస్తువు. అందుకే నీ సుఖం కోసమే నీవు అందరినీ ప్రేమిస్తావు, అన్నిటినీ ప్రేమిస్తావు. జ్ఞాని ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు చూడు, శాశ్వతంగా నీకు ఆనందం కలుగుతుంది. నీవేం చేసినావు, కొంతమందినే ప్రేమించినావు, వాళ్ళు నీకు కనిపిస్తే వాళ్ళ గురించి చెప్తే నీకు ఆనందం అవుతుంది అంతే. మహాత్ముడు అట్లా కాదు, ఉదార చరితానంతు వసుదైవ కుటుంబకం అంటారు. ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశులను అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరణేవచ ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి జంతునః సంతోషం జనేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం అంటామా. అంటే నీవు ప్రేమతో చూడటం వల్ల ఏమైపోతుంది అంటే నీకు సుఖము నిరంతరం ఉంటుంది. నీ కొన్నిటినే నీవేం చూస్తున్నావు అంటే మరి అంతే. అవి ఉంటే నీకు ఆనందమవుతుంది, అవి పోయినాయి అంటే ఏడుస్తుంది. అన్నీ నీవైపోతే నీకు సమస్య ఉంటుంది. నిజంగానే ఉపనిషత్తు అంటుంది, అన్నీ నీవుగా నీవు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఇప్పటికీ నీవే, ఇవన్నీ నీవే ఇన్ని రూపాల్లో కనిపిస్తూ ఉండేది అని ఈ సత్యాన్ని చెప్పినప్పుడు వీడికి అయ్యి ఆశ్చర్యమే వేరు. అవును కదా, ఇదైతే మన అనుభవం చెప్తా ఉంది ఈ పాఠాన్ని. నీవు అన్నిటినీ ప్రేమతో చూసేది అంటే అన్నీ నావిగా చూసేది అని అర్థం కదా. నీదేది, అవస్థే నీది, ప్రపంచమే నీది. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు నీ ప్రేమ సహజంగానే అన్నిటి మీద ఉంటుంది అని అర్థం. ఆక్షేపం, తన ఆత్మయే ప్రియతమ వస్తువగునేని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎందుకు? మనిషి ఎన్నోసార్లు ఆత్మహత్యకు పాల్పడతాడు. ఎందుకు అంటున్నారు, దేహ ప్రాణాదులు ఉన్నంత వరకు తనకు దుఃఖం తప్పదని, అవి లేనిచో తాను హాయిగా ఉండవచ్చునని ఆత్మహత్య చేసుకునేదరు. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు ఆ దేహానికి ఏదో సమస్య వచ్చింది, దానికి ఏ ట్రీట్మెంట్ లేదు, ఎంత హింస అనుభవిస్తున్నాడు, వద్దు అనుకుని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు. కాన దేహాదులు దుఃఖదాయకములు అనియో అవి లేని ఆత్మయే ఆనందమనుటయో సిద్ధమగును. దీనివల్ల కూడా మనకి ఏమనిపిస్తుంది, ఏమర్థమవుతుంది అంటే దేహం ఉన్నంత వరకు దుఃఖం ఉండనే ఉంటుంది. దేహాన్ని దాటినటువంటి స్థితి, దేహాన్ని ప్రాణాన్ని దాటినటువంటి ఆత్మస్థితిలో అక్కడ సుఖం ఉంది అని సిద్ధమవుతా ఉంచాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే అర్థమేమి, ఈ దేహం వద్దు, ఈ సంబంధాలు వద్దు అని పారేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఇంకా అన్ని సంబంధాలను తీసేసుకుని సిద్ధంగా ఉన్నాడు అని అర్థం కదా. నా వాళ్ళు అదంతా తీసేసుకోవాలని సిద్ధంగా ఉన్నాడు అంటే వీళ్ళంతా పోయినా నేను ఆనందంగా ఉండగలను వీడికి నిశ్చయం ఉంది, అందుకే చచ్చిపోతున్నాడు. శంక, విషయముల వలన ఆనందం కలుగుచుండా సాక్షి యొక్క ఆనందం అందలి ప్రత్యేకత ఏమి? కాదయ్యా, ప్రపంచంలో అన్ని విషయాల వల్లే ఆనందం కలుగుతుంది, ఈ సాక్షి ఆనందము ఆత్మానందము అంటావు, ఏం ప్రత్యేకత, ఏం స్పెషల్ ఏం దాంట్లో అన్నారు. ఆనందముల యొక్క భేదము వాని స్వరూపమును తెలియకుండుటయే ఈ సంశయమునకు కారణం. స్రక్చందన వనితాదుల వలన కలుగు ఆనందము వ్యావహారిక ఆనందము. పూలలో ఉండే సుగంధము, మంచి మంచి వాసన, స్త్రీలు, వీళ్ళ వల్ల కలిగే ఆనందం ఉందే, ఈ ఆనందం అంతా కూడా వ్యావహారిక ఆనందం. ఇవన్నీ వ్యావహారిక ఆనందాలు.
వస్తువులలో వచ్చే ఆనందాలు, విషయాల వల్ల ఆనందాలు. అంటే వీటి వల్ల ఆనందం అనేది ఎట్లా కలుగుతుంది? మంచి వాసన వచ్చింది అనుకోండి, నీకు ఆనందం అవుతుంది కదా. అంటే ఏదైనా జగత్తులో లేదా ప్రకృతిలో ఒక సుందరమైన దృశ్యం కనిపిస్తే నీకు ఆనందం అవుతుంది. ఇది వ్యావహారికమైన ఆనందం. రెండవది శుక్తి రజతము మృగతృష్ణికా జలము మున కల్పిత పదార్థములను గాంచినప్పుడు మనసునందలి కల్పనల వలన కలుగు ఆనందము అల్పకాలమునట చేత అది ప్రాతిభాసిక ఆనందము. కొన్నిసార్లు నీకు అక్కడ ఉండేది ఒకటి, దాని మీద దాంట్లో అక్కడ లేనిది నీకు ఇష్టమైంది అక్కడ కనిపిస్తుంది. అయ్యో అక్కడ పండ్లు పెట్టినారే, నాకు ఇష్టమైన పండ్లు అని నీకు అనిపిస్తుంది, నీకు సంతోషమవుతుంది, ఆనందమవుతుంది. దగ్గర పోయి చూస్తే ప్లాస్టిక్ అని నీకు అర్థమవుతుంది కదా. అంటే దీన్ని ఏమంటారు? ప్రాతిభాసిక. కొన్ని క్షణాలు నీకేం ఆనందం అనిపించింది, ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, ఎవరో తన వాళ్ళు అన్నట్లు అనిపిస్తుంది, తీరా చూస్తే వాడు కాదు. దీని ఏమంటే ప్రాతిభాసిక. నీకు అట్లా అనిపించింది, అక్కడ లేదు. ఇవి కొన్ని క్షణాలు ఉండే ఆనందాలు అంతే, అప్పటికే ఆనందమవుతుంది అంతే. ఎవరో మనవాళ్ళు ఉన్నారే అనిపోతాడు, ఎవరు లేరు అక్కడ, మళ్ళీ అది దుఃఖమే అంతే. సుషుప్తి అందలి సాక్షి యొక్క ఆనందమే పారమార్థిక ఆనందము. వ్యావహారిక ఆనందము, ప్రాతిభాసిక ఆనందము, పారమార్థిక ఆనందం. ಪ್ರಾತಿಭಾಸಿಕ ಆನಂದ ಅನ್ನప్పుడు ವ್ಯಾವಹಾರಿಕ ಆನಂದ ಅನ್ನಂತೆ. ಅಂದರೆ ಪ್ರಾತಿಭಾಸಿಕ ಅಂದರೆ ಅಲ್ಲಿ ಆ ವಸ್ತು ಇಲ್ಲ, ಇನ್ನೊಂದು ವಸ್ತು ಕಾಣ್ತಾ ಇದ್ದೆ ನಿಮ್ಗೆ ಪ್ರಿಯವಾದ ವಸ್ತು ಅಂತ, ನಿಜವಾಗ್ಲೂ ಅಲ್ಲಿಲ್ಲ ಅದು. ಆದರೆ ಅದು ಕಾಣೋವರೆಗೂ ನಿಮ್ಗೇನೋ ಒಂದು ಆನಂದ ಆಗ್ತಾ ಇದೆ. ಹತ್ತಿರ ಹೋದ್ಮೇಲೆ ಅಲ್ಲಿ ಏನೂ ಇಲ್ಲ. ఇది క్షణకాలమే ఉండే ఆనందం అంతే, తత్క్షణం, తాత్కాలికం. కానీ వ్యావహారిక ఆనందం ఉంది కదా, ఇప్పుడు వాసన వస్తుంది, పూల పరిమళము అంటే వస్తూనే ఉంది. ఇది తాత్కాలికము అంటే చాలాసేపు వస్తుంది, టక్కున అదేం అయిపోదు. ఎంతసేపు ఆ చెట్టు కింద కూర్చుంటే, పారిజాతం చెట్టు కింద, అంతసేపు మంచి వాసన వస్తుంటుంది. ఇది వ్యావహారికమైన ఆనందం. పారమార్థిక ఆనందం అంటే ఏమి అంటే సుషుప్తి అందలి సాక్షి యొక్క ఆనందం. ఇది పారమార్థిక. ఎందుకు అంటే ఇదే నిజమైనటువంటి ఆనందం అన్నది. పరమార్థ అనే శబ్దానికి నిజమైన అర్థం. ప్రాతిభాసిక పదార్థముల నిజస్వరూపము వ్యావహారిక పదార్థములే కావున వ్యావహారిక ఆనందం యొక్క నిజస్వరూపము ఏమియో కనుగొనవలసి ఉండును. ప్రాతిభాసిక పదార్థముల యొక్క సుఖముందే అంటే తత్క్షణం నీకు ఆనందమైంది కదా, తప్పుగా తెలుసుకున్నప్పుడు. తీర చూస్తే అట్లా లేదు అది. అంటే ప్రాతిభాసిక ఆనందం కంటే కూడా గొప్పది ఏది అంటే వ్యావహారిక ఆనందం గొప్పది. అది నిత్యమైంది దీంతో పోల్చుకున్నప్పుడు. వ్యావహారిక ఆనందం కూడా ఎట్లా వచ్చింది కనుక్కుంటే అది సాక్షి యొక్క ఆనందమని తెలుస్తుంది. మనకేమనిపిస్తుంది అంటే వ్యావహారిక ఆనందాన్ని పొందేటప్పుడు ఈ వాసన వల్ల నాకు ఆనందం కలుగుతూ ఉంది, ఈ సౌందర్యం వల్ల నాకు ఆనందం కలుగుతూ ఉంది, ఇదేదో తినడం వల్ల నాకు ఆనందం కలుగుతూ ఉంది అనిపిస్తాను. అట్లా లేదు అది. దాని యొక్క చింతన లోతుగా చేస్తే నీకు వస్తువుల వల్ల వస్తూ ఉంది వ్యావహారిక ఆనందం అనుకుంటున్నావు కదా, ఈ భ్రాంతి పోతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ ఆనందము నా స్వరూపం ఇది అని. దాన్ని వివరిస్తున్నారు. వ్యావహారిక ఆనందము ప్రియము, మోదము, ప్రమోదమని 3 విధములు. అసలు ఆనందాన్ని గురించే చెప్పేకొచ్చిండేదే తైత్రీయోపనిషత్తు. ఆనంద మీమాంస అని చెప్తారు చూడండి. శ్రోత్రియస్య కామహతస్య. జ్ఞాని యొక్క ఆనందంతో పోలుస్తూ అన్ని జీవరాశుల ఆనందాల గురించి చెప్తూ వస్తాం. మానుష ఆనంద, నీవేం ప్రపంచంలో ఎంత గొప్ప స్థానాన్ని అలంకరించి ఆనందించినా ఇది మనిషి ఆనందం అంతే. నీ ప్రధానమంత్రి అయినా, పెద్ద చక్రవర్తి అయినా, అలెగ్జాండర్ అయి ఉన్నా నీ ఆనందం మానుష ఆనందం అంతే. శంకరాచార్యులు రాస్తారు, ధర్మరాజు, అశ్వపతి, జానశ్రుతి, జనకుడు, ఈ మహాత్ములంతా కూడా మానుష ఆనందం యొక్క ఒక హయ్యెస్ట్ లెవెల్ అనుభవించినటువంటి వాళ్ళని.
వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అనుభవించుంటామా? అంటే ఒక మనిషి ఈ మానుష లోకంలో ఎంత ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించగలడు. ఇది మానుష ఆనందం. దానికంటే 100 రెట్లు ఎక్కువ దేవతల ఆనందం, దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంకా దానిపై దేవతల ఆనందం, ఇంకా 100 రెట్లు ఎక్కువ దానిపై దేవతలు, చివరికి ప్రజాపతేరానంద, ప్రజాపతి యొక్క ఆనందం. లోకలు ఇన్ని ఉన్నాయి అని చెప్తారే ఆజానజ దేవతలు, వీళ్ళంతా కూడా వందల రెట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఇన్ని కూడా శ్రోత్రియుడు అకామహతుడు అయినటువంటి జ్ఞాని ఆనందం ముందు అంత తక్కువ వీళ్ళు. ఇది చాలా ముఖ్యం. ఈ ఆనందాన్ని గురించే చెప్పేకొచ్చింది తైత్రేయం. అదే ఆనందದಲ್ಲಿ తేడా, భేదం, ఆనందంలో భేదం. అవును, ఇప్పుడు చూడు, మానుషలోకం కంటే స్వర్గలోకంలో ఆనందం ఇంకెక్కువ, దక్షిణాయన మార్గంలో. అది కర్మలు చేసి జయించుకోవాలి. పితృలోకంలో ఇంకా ఎక్కువ, వసులోకాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, రుద్రలోకాల్లో ఇంకా ఎక్కువ ఆనందాన్ని, ఆదిత్య లోకంలో ఇంకా ఎక్కువ ఆనందము. ఇక్కడ ఎందుకు ఆనందం పెరుగుతుంది అనిపిస్తుంది కదా, పై. దీన్ని అంటారు అభ్యుదయ. అభ్యుదయం కర్మోపాసనల వల్ల మనకు కలిగే ఫలం ఏమి అంటే ఇంతకంటే ఎక్కువ ఆనందము, అంతకంటే ఎక్కువ ఆనందం కలుగుతూనే పోతుంది. ఇది అభ్యుదయ అంటే ఇంకేమో కాదు. నిశ్రేయస్సు అంటే అది వేరు. నిశ్రేయస్సు అంటే ఈ తేడా, ఈ తారతమ్యం ఉండదు అక్కడ. సుషుప్తిలో నీ ఆనందంలో ఏ తారతమ్యమో లేకుండా, డిగ్రీనే లేదు అక్కడ, కేవలం ఆనంద ఘన స్వరూపుడై ఇది చూడండి నిశ్రేయస్సు. నిజమైనటువంటి శ్రేయస్సు, చక్కటి శ్రేయస్సు. అంటే నీకు తారతమ్యంగా ఉండే సుఖమే కావాలన్నా, పరిపూర్ణ సుఖం కావాలన్నా అని అడిగితే వివేకవంతుడు పరిపూర్ణమే కావాలంట. అందుకే అభ్యుదయం కంటే కూడా నిశ్రేయస్సు. కర్మోపాసనల ఫలము నీకు పై స్థాయి సుఖాన్ని అందిస్తూ పోతుంటుంది. ఎంత పై స్థాయి సుఖానికి నీవు పోయినా అది దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సుఖం పైన ఉంది అంటే మరి తక్కువ అయింది కదా. తక్కువ ఉంది అంటే అర్థమేమి? దాంట్లో దుఃఖం మిశ్రితం. దుఃఖ సుఖ అంటామే ఇవి టెంపరేచర్ ఉన్నట్ల. తక్కువ టెంపరేచర్ని శీతం అన్నాము, ఎక్కువ టెంపరేచర్ని ఉష్ణం అన్నారు కదా. అట్లా ఇక్కడ కూడా అంతే. తక్కువ దుఃఖాన్ని దుఃఖం అంటున్నారు, తక్కువ దుఃఖాన్ని దుఃఖం అంటున్నారు. ఇది కొంచెం పెరుగుతూ సుఖం అంటున్నారు. అంతే ఒకటి. అంటే ఈ తేడా అన్ని లోకాల్లోనూ అభ్యుదయం యొక్క ఫలమే, దీని యొక్క స్వరూపమే, స్వభావమే ఇట్లా అంతే. కానీ సుషుప్తానందం ఉంది, ఇది ఎట్లొచ్చింది? ఇది కర్మోపాసనలు రాలేదు, ఏ ప్రయత్నం వల్ల రాలేదు, నీ అనుభవం చెప్తుంది. అన్ని ప్రయత్నాలు మానుకున్నావు, ఇదిగో వచ్చేది నీ స్వరూపం. అది ఇక్కడ ఆ తైత్తిరీయోపనిషత్తే, అంటే ఆనందాన్ని గురించి చెప్తున్నటువంటి తైత్తిరీయోపనిషత్తే వ్యావహారిక ఆనందాన్ని గురించి చెప్తాం. ఏమని అంటే ప్రియము, మోదము, ప్రమోదము. ఆనందమయ కోశాన్ని వివరించేటప్పుడు ఈ ఆనందమయమైన పక్షికి ఇవి రెక్కలని చెప్తాను. దీని గురించి వివరిస్తారు. తనకు ఇష్టమైన వస్తువును చూసినప్పుడు తన అంతఃకరణంలో కలుగు ఆనందము ప్రియమనవడము. ఏదో ఒక వస్తువు ఇష్టమైంది, టీవీలో చూస్తున్నాడో లేకుంటే ఏదో మార్కెట్లో గమనిస్తున్నాడో, ఇష్టం అనిపించింది, నీ మనసులో సంతోషమైంది కదా, ఇది ప్రియం. ఆ వస్తువు ప్రియమైంది. ఆ వస్తువు తన స్వాధీనం చేసుకున్న తర్వాత కలుగు ఆనందం మోదం. కష్టపడి డబ్బిచ్చి తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చినాడు, ఇది మోద. ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు చూడండి. వస్తువును అనుభవించినప్పుడు కలుగు ఆనందము ప్రమోదం. ఆ వస్తువును అనుభవిస్తున్నాడు, ఇది ఆనందం, ప్రమోదం. ఆనందం నిజముగా విషయం వలనే కలిగిన నీ మానవుడు భావించును. ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది అంటే ఆనందము బయట నుంచే నాకు వస్తాను. నేను వస్తువులు తెచ్చుకోవాలా, ఆనందించాలా, విషయాలు తెచ్చుకోవాలా, ఆనందించాలా, వ్యక్తిని తెచ్చుకోవాలా, ఆనందించాలి, ఇదే కదా వీనికి అనిపిస్తాను. విచారించి చూడ, ఆ వస్తువును తాను అనుభవించినప్పుడు తన మనస్సు కొంత అంతర్ముఖమవుతే తనలో ఇంతకు ముందు గల ఆనందమే వ్యక్తము కాగా అది ఆ వస్తువుల కలిగిన ఆనందమే అని భ్రాంతి నొందును. ఇది చాలా ముఖ్యం.
ఏదో టీవీ చూస్తున్నావు, క్రికెట్ చూస్తున్నావు, వాడు పదే పదే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాడు. ఇది తీసుకో, ఇది చాలా బాగుంది, కొత్తది వచ్చింది, ఈ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ వచ్చింది, ఐఫోన్ వచ్చింది చెప్పి నీకేమనిపిస్తుంది? నీ మనసు అంతవరకు ప్రశాంతంగానే ఉండింది. ప్రశాంతంగా ఉండే మనస్సు ఒక్కసారిగా తెచ్చుకోవచ్చు కదా, నా దగ్గర సగం డబ్బులు ఇప్పుడే రెడీగా ఉన్నాయి అని అనిపిస్తుంది. అంటే నీ మనసు ఆరాటం ప్రారంభమే. మనసు ప్రశాంతంగానే ఉండింది. ఎప్పుడైతే ఆ వస్తువు కావాలనిపించిందో అనిపించిన వెంటనే అది అప్పుడే ఎగురుతుంది. నాకు కావాలా అంటే నీ మనసులో అలజడి ప్రారంభమైందని అర్థం. అదే దుఃఖరూపం, అదొక వేదన నీకు. ఆ అలజడి ఏమవుతుందో, నీకు డబ్బు తక్కువ ఉంది, దీనికోసం మళ్ళీ ఎవరిని అడుగుతావు, వాడు ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా కూడా తీసుకుంటావు, కష్టపడి ఆ వస్తువును తెచ్చుకుంటావు. తెచ్చుకున్న వెంటనే నీ మనస్సు అలజడి పొందింది కదా, అది శాంతమవుతుంది. అలజడి శాంతమైన వెంటనే నీకేదో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? దీని నుంచి ఆనందం వచ్చింది. నిజంగా నీవు అలజడి సృష్టించుకున్నావు, అలజడిని స్టాప్ చేసినావు అంతే తప్ప ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? సుఖం అక్కడి నుంచి వచ్చి నాకు ప్రశాంతమైంది అంటున్నావు. నిజంగానే ఆ వస్తువు గురించి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు నీవు సుఖంగానే ఉంటుంది కదా. ఈ విషయాన్ని వీడు లోతుగా మననం చేయాలి. ఇది ఎట్లా అవునా కాదా? జీవితంలో ప్రతి వస్తువు, ప్రతి విషయం, ప్రతి వ్యక్తి ఏదేది తాను కావాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ఇట్లే అనిపిస్తాయి. మొదట్లో నీకు ఆరాటం కలుగుతుంది. ఆ ఆరాటం వల్ల మనసు ఎప్పుడైతే అలజడికి లోనవుతుందో ఆ మనస్సు వెనక ఉన్నటువంటి ఆనందం నీకు ఏమీ కనిపించదు. నీళ్ళు ఒక కొలనులో ఏ చలనము లేకుండా ఉంటాయి. అప్పుడు కింద ఏముందో కింద పొర అంతా కనిపిస్తుంది నీకు. కింద పాచి ఉందో, లేకుంటే ఎవరైనా కాయిన్స్ వేసినారో, నాణ్యాలు వేసినారో అన్నీ కనిపిస్తాయి. ఎప్పుడైతే నీవు ఒక రాయి వేసినా అనుకోవాలి చూడు, అప్పుడు ఎవరితో అన్నీ అలలు వచ్చేస్తాయి, నీకేమి కనపడదు. ఎవరో కాలు కడుక్కున్నాను అనుకో, అబ్బోదంతా పైకి వచ్చేసింది, నీకేం కనపడదు. అట్లే నీ మనసు కూడా ఉదయమే లేచి చూసుకుంటూ ప్రశాంతంగా ఉంది. నీవే ఊరుకోలేక టీవీ ఆన్ చేసుకుని క్రికెట్ చూస్తాడు. ఇప్పుడు ఏమైంది అంటే వాడు ఏదో ఒక వస్తువు చూపిస్తాడు, ఆ వస్తువు కావాలని ప్రారంభమైపోయింది. ఎప్పుడైతే నీ మనసులోకి ఒక రాయి పడిందో ఆ రాయి ఏం చేసింది అంటే లోపల ఉండే బురదంతా తోడుకొని ఇప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఏ వస్తువు నీకు అర్థం అంటే ఆనందము నీకేమీ తెలియదు. నీకేమనిపిస్తుంది? ఒక దుఃఖం అనిపిస్తుంది. ఆ దుఃఖం ఎట్లుంటుంది అంటే చిన్న పిల్లలకి వాళ్ళు ఇంట్లో ప్రశాంతంగానే ఉంటారు, వాడిని జాతరకు తీసుకుని పోతాం. జాతరలో ఏదైనా ఒక వస్తువు చూసినాడంటే అది నాకు కావాలని పొర్లి ఏడుస్తాడు. అంత దుఃఖం అది. నీ పెద్దవాడు నీకు మర్యాద అంటావు కాబట్టి ఊరుకున్నావు అంతే. నిజంగా నీ మనసు కూడా అట్లే చేస్తావు. ఆ మనసు అంత అలజడికి లోనైపోతుంది, అలజడి విపరీతమైపోతుంది. చిన్న పిల్లలకి ఎట్లయితుందో పెద్దవాళ్ళకి అట్లే అనిపిస్తుంది. వీడు తట్టుకోగలుగుతాడు అంతే. ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అని ఒక మర్యాద తట్టుకుంటాడు అంతే. పిల్లలకి ఆ తట్టుకోవటం ఉండదు కాబట్టి అక్కడే మట్టిలో పొరలేస్తారు, కావాలక్కర్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ వస్తువు నీకు ఇస్తూనే మనకేమైపోయింది? కూల్ అవుతాడు ఆ పిల్లవాడు. అంటే ఇంతకుముందే కూల్గా ఉన్నాడు వాడు, ఇంతకుముందే ఆనందంగానే వచ్చినాడు అక్కడికి వాడు. ఆ వస్తువు కావాలనిపించినప్పుడు దుఃఖం వచ్చింది, మళ్ళా ఆ వస్తువు దక్కిన తర్వాత మళ్ళా సైలెంట్ అయిపోయింది మనసు. సైలెంట్ అయినప్పుడు, మనస్సు నిర్మలమైనప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఆనందం వ్యక్తమైంది. దీన్ని మనం ఏమనుకుంటాము? ఆ వస్తువు వల్ల వచ్చింది ఆనందము అనుకుంటాడు. నిజంగా వస్తువు వల్ల రాదు. వస్తువుల వల్ల ఆనందం వచ్చేదే ఏంటే ఆ వస్తువు ఎవరు చేతికి పోయినా వానికి ఆనందం కలగాల్సిందే కాదు. ప్లాస్టిక్ కార్ తీసుకొచ్చి నీకు ఇస్తే ఆనందం కలుగుతుందా? లేదు. ఎందుకంటే నిజంగా ప్లాస్టిక్ కార్లోనే ఆనందం కలిగే గుణం ఉండింటే ఆ పిల్లవాడికి నీకు ఆనందం ఇచ్చింది అంటున్నావు కదా, అదే ప్లాస్టిక్ కార్ను ఒక చిన్న అమ్మాయికి వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళైతే మగపిల్లలు కార్ తీసుకుంటే వాళ్ళు ఏదో ఆనందిస్తారు, ఆడపిల్లలకి కారు ఇస్తే నాకు వద్దంటాడు, వాళ్ళకి ఏదో గాజులు ఏవో కావాలి. స్వభావత వాళ్ళకి తేడా ఉంటుంది. పెద్దవాళ్ళకి తీసుకోవాలి నీ కారు అందిస్తే నాకు వద్దట,
పారేస్తారు, నవ్వుతారు. మరి ఆనందం ఇవ్వటము వాటి స్వభావమే అయ్యింటే అన్నిటికీ ఇవ్వాలి కదా, అదే ఆనందం. ఇది కేవలం ఒక వస్తువుని గురించి కాదు, అన్ని ప్రపంచంలోని అన్ని వ్యావహారిక ఆనందం అంటున్నారు కదా, అన్నీ అంతే. ఒక తీయటి పదార్థము నీకు ఆనందాన్ని ఇచ్చింది అంటున్నావు అంటే నీకేమనిపించింది? ఇదే నాకు ఆనందం ఇచ్చింది అనుకున్నావు. ఒకవేళ ఆనందం ఇవ్వటం అనేది దానికి గుణమయ్యింటే అది ఒక కుక్కకి వేసినా దానికి ఆనందం కలగాల, అది వాసన చూసింది పోయింది వద్దని చూడాలి. అంటే దాంట్లో ఆనందం ఉండేటి దానికి రావాలి కదా. అది ఆనందం ఇవ్వటం అనేది దాని లక్షణమే గుణమే ఇవి ఉంటే అది మనకెట్లా ఆనందం ఇచ్చిందో అందరికీ ఆనందం ఇవ్వాల్సి వస్తుంది. ఆనందం ఇవ్వటము వస్తువు గుణం కాదు, అసలు అక్కడ లేదు. ప్రపంచంలో ఆనందం లేదు. దుఃఖాలయం అశాశ్వతం, అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం. భగవద్గీత 2 చోట్ల మాట్లాడు. ఇది అసుఖము లోకం అంతా కూడా, ఇక్కడ దుఃఖం ఇది ఉండేది. ఇక్కడ ప్రతి వస్తువు దుఃఖ రూపాలే. నీవేమనుకుంటున్నావు? ఇదేదో సుఖం ఇస్తుంది అనుకుంటున్నావు. సుఖం ఇవ్వడానికి అక్కడ ఏముంది? దాంట్లో ఏం లేదు సుఖం. అంటే నీ కల్పన అంతే, దాని నుంచి వచ్చింది అని అర్థం. ఒక తీయటి పదార్థాన్ని తినటం వల్ల నీకు సుఖం వస్తుంది అనుకో, తిన్నావు. ఇప్పుడు రెండోసారి తింటే సుఖం డబుల్ కావాలి కదా, 3 స్వీట్లు తింటే ట్రిపుల్ కావాలి కదా, 4 సార్లు స్వీట్ తింటే ఇంకా 4 రెట్లు 10 రెట్లు 100 రెట్లు పెరగాలి కదా, అవుతుంది. ఒకవేళ స్వీట్ తినటమే నీ సుఖం అనిపిస్తే 100 స్వీట్లు తింటే 100 రెట్లు ఆనందం పెరగాల. 3-4 తినే లోపల ఉండేవారి బయటకు వచ్చేస్తాయి. దుఃఖం నిజంగా మొదటిది పోయింది కదా, అదే దుఃఖము. భగవద్గీత అంటుంది చూడండి. ఎందుకంటే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. వివేకవంతులు దీంట్లో రమించారు. సంస్పర్శజ భోగాలు ఇవి దుఃఖయోనులు అని చెప్తాడు పరమాత్మ గీతలో. దుఃఖయోని అంటే అక్కడ ప్రారంభమైంది, నేను చూసుకోలేదు అంతే. మొదటి స్వీట్ తింటున్నప్పుడు నీకు ఏదో సుఖం అనిపించింది కదా, అది సుఖం కాదు, అది దుఃఖయోని. అది మొదటిది దుఃఖయోని. రెండవ తిన్నప్పుడు నీకు సుఖం పెరిగింది అనుకున్నావు, దుఃఖం పెరిగింది. అది రెండింటి నీకు అర్థం కాలేదు. ఇంకా 3వసారి తినకపోయినావు, 4వసారి తినకపోయినావు, ఇది ఇంకా నీకు వెగటనిపించి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చింది అంటే దుఃఖము తెంచుకుని బయటకు వచ్చిందని అర్థం. వాడు వాంతి చేసుకున్నాడు అంటే అర్థమేమి? దుఃఖం తెంచుకొని బయటకు వచ్చిందని అర్థం. మరి అదే నిజంగా ఒక స్వీట్ నీకు ఆనందాన్ని ఇవ్వగలిగింటే 10 స్వీట్లు నీకు 10 రెట్ల ఆనందాన్ని ఇవ్వాలి కదా, ఇస్తుందా? మొదటి స్వీటే దుఃఖయోని, దుఃఖం యొక్క మూలం అని అర్థం. అంటే ప్రారంభంలోనే నీకు వివేకం ఉండింటే అది దుఃఖయోని నీకు గుర్తించాల్సి ఉంటుంది. నీవు అది సుఖం అనుకున్నావు. స్వీట్ తినటమే కాదు, వస్తువునే కాదు, ఏదైనా ప్రపంచంలో అన్ని దుఃఖ రూపాలే. ఇవి సుఖాన్ని ఇచ్చే అవకాశం లేదు. మరి సుఖంగా అనిపిస్తుంది కదా అంటే సుఖంగా ఉండేది నీ స్వరూపం, అది బయటకు. నీ మనసు ప్రశాంతమైనప్పుడు సుఖం మనసు నిండా వ్యక్తమవుతుంది, అది ముఖ్యం. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ప్రశాంతమైంది మనస్సు అంటున్నావు కదా. మరి మనసు ప్రశాంతంగా ఎప్పుడు పెట్టుకుంటే అయిపోయింది, సుఖంగానే ఉన్నావు నువ్వు. ఎప్పుడో ఏదో కావాలనిపించింది, నీ మనసు తహతహలాడుతూ ఉంది, ఇప్పుడు సుఖం లేదు. చూడు, ఇప్పుడు నువ్వేమనుకున్నావు? వస్తువు వస్తే నాకు సుఖం వస్తుంది కాదు, నీ మనసు ప్రసన్నమైతే సుఖం. మనసు ప్రశాంతంగా పెట్టుకో, ఏ రోగాలు రావు అంటున్నారు డాక్టర్లు. డాక్టర్లందరూ రీసెర్చ్ చేసేసింది తాత్పర్యం ఏమి అంటే అన్ని రోగాలు ఈ బ్యాక్టీరియా నుంచి వస్తుంది, వైరస్ నుంచి వస్తుంది, ఇదంతా కూడా కొంతవరకు కరెక్ట్. అంతే, నీ మనసు ప్రశాంతంగా పెట్టుకో, అది వచ్చలేదు. ఎందుకంటే నీ మనసు ప్రసన్నంగా ఉంది అంటే మనసు నిండా సుఖము వ్యక్తమవుతుంది, ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ మనస్సుకు ఆధారంగా ఉండేదంతా కూడా ఆనంద ఘన స్వరూపం. మనసు నిర్మలంగా ఉంది అంటే సుఖం అంతా వ్యాపించి కనిపిస్తుంది. నీవే మనసు చెడగొట్టుకుంటున్నావు, దుష్ట సంఘాల్లో చెడగొట్టుకుంటున్నావు, వస్తు సంఘాలతో చెడగొట్టుకుంటున్నావు, ఇంకా ఏదేదో కావాలని ఆరాటపడుతున్నావు. అంతా నీ మనస్సు కదిలిపోయింది, అలజడి బురదమయం చేసుకున్నావు. ఇప్పుడు అది ప్రసన్నమై కావాలంటే మళ్ళీ నీ వస్తువు తెచ్చుకున్నప్పుడు మనసు అమ్మ తెచ్చుకున్నాను అంటావు కదా.
అక్కడికి మనస్సు ప్రసన్నమవుతుంది. సుఖం వ్యక్తమైతే నువ్వేమనుకుంటున్నావు దాని నుంచి వచ్చింది నీ మూర్ఖంగా అనుకుంటున్నావు. అంటే నిజంగా దేని నుంచి కూడా మనిషికి సుఖం రాదు. ఇది శాస్త్రం చెప్తూ ఉండేది కాదు, నీ అనుభవం కూడా అదే చెప్తా. సుషుప్తిలో గాఢ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా అని అడిగితే పరిపూర్ణ సుఖం అది, అంతే. దుఃఖం అనేది లవలేశం కూడా లేదు. ఆవగింజంత దుఃఖం కూడా అక్కడ లేదు. కేవల సుఖం, కేవల ఆనందం. ఆనంద ఘన ఏవ ఆనందమయ ఆనందభుక్ ఉపనిషత్తు అంటుంది. ఇట్టి ఆనంద స్థితి నీకు ఏ వస్తువులలో వచ్చింది? అక్కడ ప్రపంచమే లేదు, నీ శరీరము లేదు, నీ ఇంద్రియాలు లేదు, నీ మనస్సు లేదు, ఈ కోర లేదు, ఏ ప్రయత్నము చేయలేదు. యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ ఆనందభుక్. చూడండి, చేతోముఖ అంటే ఏ ప్రయత్నాలు, ఏ ప్రపంచము, ఏ వస్తువులు ఏం లేకున్నా కూడా నీ స్వరూపమే సుఖంగా ఉంది. చూసుకో, నీ వస్తువులలో సుఖం రావాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈ కల్పన తీసేయాలి. ఎప్పుడైతే నీవు వస్తువులలో సుఖం వస్తుంది అని కల్పన పెట్టుకున్నావో అది రాదు, నీకు దొరకదు. ఎందుకంటే అక్కడ లేనిది నీకు ఎట్లొస్తుంది? నిజంగా మనస్సును ప్రసన్నంగా పెట్టుకో, ఇప్పుడే సుఖంగా ఉన్నావు. చూడతే మనసు ఎప్పుడు ప్రసన్నమవుతుంది? వివేకాన్ని అలా వస్తువుల వల్ల సుఖం రాదు అని వివేకాన్ని ఇస్తే ఇంకేం అడగదు, ఊరుకు. మనస్సు ప్రసన్నం కావాలంటే వివేకమే మూలమైన ఔషధం. దానికి దీనికి ఏం చెప్పినా దానికి అర్థం కాదు. వివేకాన్ని వల్ల చూడు, ఆ వస్తువుల వల్ల వస్తూ ఉండే సుఖం ఉంటున్నావు కదా, అది భోగం, అది సుఖం కాదు. ప్రతి భోగము సంస్పర్శజాహ భోగా. మన దేహ ఇంద్రియ మనస్సులు ఆ విషయాలతో సంస్పర్శ జరిగినప్పుడు ఒక భోగం అనిపిస్తుంది కదా. ఈ భోగంలో నీకు రోగ భయం ఉండనే ఉంది. భోగే రోగ భయం తప్పదు. భోగం యొక్క స్వభావం ఏమి అంటే అది మరల మరల నీకు కావాలనిపిస్తుంది. నేను ఈ దాసుడిని చేసుకుంటుంది. ఇదే భోగం యొక్క సుఖం. అట్లా చేసుకోవచ్చు. సుషుప్తిలో ఉన్నటువంటి సుఖము నేను ఎప్పుడైనా దాసుని చేసుకునిందే? అక్కడేమో రోగ భయం ఉందా? ఏమి లేదు. దాహం ఉందా? ఏమి లేదు. ఇంకా కావాలనిపించింది నాకు సుఖం అనిపిస్తుంది అక్కడ? ఏం లేదు. పూర్ణ సుఖం ఉంది. సుఖంలో దాహం ఉండదు, ఈ భోగములో దాహం ఉంటుంది. అంతేకాదు, భోగములో నీ ఇంద్రియ శక్తి ఎంత అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ఆ విషయాలు నీ ఇంద్రియ శక్తిని తినేస్తుంది. సర్వేంద్రియాణం జరయంతి తేజ అంటే ఇదే అర్థం. నీ ఇంద్రియాల శక్తిని అంతా తిండిది ఎవరు అంటే ఆ విషయాలే తిన్నాయి. అందుకే ఇంద్రియాలు గ్రహాలు అయితే అవి అతిగ్రహాలు అని ఉపనిషత్తు విషయాలు. ఎందుకంటే అవి తింటున్నాయి దీన్ని పట్టుకున్నాయి. ఇంద్రియాలు పట్టుకోండేది ఎవరు? ఆ విషయాలే పట్టుకోవచ్చు. నీవు అప్పకే ధ్యాస పెట్టుకున్నావు, పట్టుకున్నావు, అంతే. అందుకే ఒక వివేకాన్ని మనసుకి ఇస్తే వస్తువుల వల్ల, విషయాల వల్ల, వ్యక్తుల వల్ల, సన్నివేశం వల్ల, ప్రపంచం వల్ల ఏ సుఖము లభించే అవకాశం లేదు అని నువ్వు నిశ్చయించుకుంటే నీ మనస్సు తహతహలాడలేదు, ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నమైన మనస్సులో ఆనందం వ్యక్తమవుతూనే ఉంటుంది. జ్ఞాని సదా ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇంతే, మనసు ప్రసన్నంగా పెట్టుకో. ఇంకా ఏదో కావాలా అనిపిస్తుండే సంకల్పంలోనే దాన్ని తుజ్జేస్తాడు. ఎందుకంటే నీకు కావాలనిపిస్తా ఉండేది కామం ఉంది కదా, దాని పూర్వస్థితి సంకల్ప ప్రభవాన్ కామాన్. అక్కడే దాన్ని తుజ్జేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. నీవు ఆ సంకల్పము కామంగా మారి, అది క్రోధంగా మారి, మోహంగా మారి చూసుకో, అజాగ్రత్త. ఈ అజాగ్రత్తలో ఉండడం వల్ల నీకు అర్థం కాకుండా అది నిన్ను బానిసగా చేసుకుంది. వ్యసనాలు అంటాం చూడండి. అంటే ఏదో నీవు వ్యసనపరుడు అయిపోయిన, వాడికి దాసుడు అయిపోయిన విషయాలకు, వస్తువులకు, వ్యక్తులకు. అట్లా కాకుండా వివేకం, మనస్సుకు మంచి వివేకాన్ని ఇవ్వాలి. మానస బోధ అని రాస్తారు మహాత్ములు. మనసుకే బోధ ఇవ్వడం. అది అర్థం చేసుకునింది అంటే చూడండి ప్రశాంతమవుతుంది. వివేకం ఇలేదు అంటే అలజడి ఎట్లే ఉంటుంది. ఇదేదో కొడుతుంది,
దానివల్ల రావచ్చు, దీనివల్ల రావచ్చు, ఆ స్థానం వల్ల వస్తుందో ఏమో, ఆ ఉద్యోగం వల్ల నాకు సుఖం వస్తుందో ఏమో, అక్కడికి పోతే వస్తుందేమో, నేను టూర్ చేస్తే వస్తుందేమో, క్షేత్రాల్లో మునిగితే నీళ్ళలో మునిగితే నీవేం చేసినా ప్రపంచం అంతా దుఃఖమైనప్పుడు ఎక్కడ మునుగుతావు నువ్వు? మళ్ళీ దుఃఖంలోనే మునిగి వచ్చినావు అంతే. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పినప్పుడు నీవు ఎక్కడ మునిగినా, ఎక్కడ దర్శనం చేసుకున్నా నీవు మరలా దుఃఖాన్ని దర్శించుకుంటున్నావు. అక్కడెక్కడో దేవుడు నన్ను పోయినా అది దుఃఖమే. ప్రపంచం అంత దుఃఖం అన్నప్పుడు ఆ విగ్రహం నీకు సుఖం ఎట్లేదు? అంటే ప్రపంచమంతా కూడా నీకు సుఖాన్ని ఇచ్చే అవకాశం లేదని నిశ్చయించుకున్న తర్వాత నీవు ఎక్కడికి పోవు. అందుకే తనకు తానుగా ప్రశాంతమవుతాడు, దేన్ని ఇంకా ఆడవాడు. ఎందుకంటే ఎక్కడ లేదని తెలుస్తూ తానే సుఖస్వరూపుడు అని తెలిసిపోతుంది. ప్రసన్నమైనప్పుడు మనస్సు ఉండే ఆనందమే వ్యక్తమవుతుంది. ఇది ఆస్వాదిస్తూ పోయినప్పుడు నీకు రుచి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రుచి తెలియకుండా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడి నుంచో ఎక్కడో వస్తా ఉందని భ్రాంతి అట్లే ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా పెట్టుకోగలిగితే వ్యక్తమవుతుండే ఆనందం ఉంది కదా, అది ఆ రుచి నీకు తెలుస్తుంది. అవును కదా, ఇక్కడే ఉంది, ఎక్కడికో పోవాలంటున్నాను, ఏమర్థం? నీవు దాన్ని చూసుకోవటం లేదు. ధ్యాన అంటాం కదా, ధ్యాన అంటే అదే అర్థం. నీ ఆత్మానందాన్ని ఒకసారి నీవే గమనించటం. గమనిస్తే నీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు, ఇక్కడే ఉండేది నాలో, నేనే అరూపంగా ఉన్నాను, ఆనంద రూపంగా ఉన్నాను అని నీకు అది పరిచయం అవుతూ వస్తే, ఆ రుచి నీకు అర్థమైతే ఇక నీ బయట చూడవు. నీకు అంతర్దృష్టియే గొప్ప అనిపిస్తుంది. అందుకే వివేకంతోనే సాధ్యం ఎవరికైనా. ఈ సమస్య తీరటం ఉందే వివేకం వల్లే సాధ్యమవుతుంది. మనస్సు ప్రశాంతం కావాలంటే వివేకంతోనే ప్రశాంతం కావాలి. నీకు ఆ మనస్సుకు వివేకాన్ని ఇవ్వకుండా నేను ధ్యానం చేస్తే అవుతుందనో, ఇంకా యోగా చేస్తే అవుతుందనో, ఇది భ్రాంతి అంతే. ఎందుకంటే దానికి వివేకం లేదు. ఇంకా దానికి ప్రపంచంలో నుంచి వస్తూ ఉందనే భ్రాంతి పెట్టుకొని అది ఎంతసేపు ఊరికి కూర్చున్నా కూడా మళ్ళీ కలిసి చూస్తుంది టీవీలో, మళ్ళీ కనిపించేవన్నీ కూడా కావాలనిపిస్తాను. ఒక్కసారి వివేకాన్ని ఇస్తే మనస్సుకు సరైనటువంటి తెలివిని దానికి ఇచ్చినాము అంటే ఇంకా శాశ్వతంగా అది పరిష్కారం అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఎంత సమాధి స్థితిని పొంది బయటకు వచ్చినా మరలా ఈ సమస్యలు అట్లే. ఆ సమస్య ఉండకూడదు, మళ్ళీ ఉండకూడదు. శాశ్వతంగా సమస్య తీరాలా, అదే కదా కావాల్సింది. నీ సమస్య శాశ్వతంగా పరిహారం కావాలా, అది జ్ఞానంతోనే పరిహారం అవుతుంది. ఆ జ్ఞానము చింతనతోనే వస్తుంది. శాస్త్రీయ చింతన, వేదాంత శాస్త్రీయ చింతనే చెప్తాను ఈ విషయాన్ని. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.